ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే చాప్టర్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మనం చదువుకున్న సబ్జెక్ట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో వేరియస్ డెసిషన్స్ మనం తీసుకుంటాం. ఏంటంటే డెసిషన్స్ అవి ఫినాన్సింగ్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్. ఫినాన్సింగ్ డెసిషన్స్లో వచ్చే చాప్టర్స్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, లివరేజెస్, క్యాపిటల్ స్ట్రక్చర్, ఇలా. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో వచ్చే చాప్టర్స్ క్యాపిటల్ బడ్జెటింగ్, ఈ విధంగా వస్తాయి. మరి ఇప్పుడు మనం చదువుకునే ఈ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ దేని కింద మనం సెగ్రిగేట్ చేస్తాం? ఫినాన్షియల్ డెసిషనా, ఇన్వెస్ట్మెంట్ డెసిషనా, దేని కింద సెగ్రిగేట్ చేస్తాం? దేని కింద సెగ్రిగేట్ చేస్తాము అని తెలుసుకునే ముందు అసలు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. బేసిక్గా ఫస్ట్ ఇదేంటంటే ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ టు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫస్ట్ ఏంటిది? ఇంట్రడక్షన్ టు, ఫస్ట్ థింగ్ మనం చూడబోయేది ఇంట్రడక్షన్ టు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, రైట్? ఓకే, మనందరికీ తెలిసిన ఫార్ములా కానీ మనకు తెలిసింది ఒకటి ఇంతవరకు. జనరల్ సెన్స్లో యాజ్ ఎ కామర్స్ స్టూడెంట్గా మనకు తెలిసింది ఏంటిది? వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. జనరల్ మనకు తెలిసింది ప్రస్తుతానికి ఇది మనం బేసిక్గా వింటూ ఉంటాం, రైట్? వర్కింగ్ క్యాపిటల్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇందాక మనం చూసింది ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఫినాన్సింగ్ డెసిషన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఉన్నాయి కదా. ఇవి మన కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, రైట్? ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే ఇటువైపు అన్ని ఈక్విటీ అండ్ లయబిలిటీస్, రైట్? ఈక్విటీ అండ్ లయబిలిటీస్. రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి అసెట్స్, అంతే కదా. ఒక కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫండింగ్ కావాలి, రైట్? ఆ ఫండింగ్ అంతా వచ్చేది ఫ్రమ్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఇట్ ఈస్ ద ఫినాన్సింగ్ సోర్స్. ఇదేంటిది? ఫినాన్సింగ్ సోర్స్. ఇక్కడ నుంచి పూల్ అయిన అమౌంట్ అంతా ఈ ఫినాన్సింగ్ సోర్స్, ఇక్కడ నుంచి మనం పూల్ చేసిన అమౌంట్ అంతా ఏం చేస్తాం? అప్లై చేస్తాం. దేంట్లో అప్లై చేస్తాం? అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం వీటిని. అసెట్స్ని ఇంకోలాగా ఏమంటాం? అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. అవే అసెట్స్. దేని మీద అప్లై చేస్తాం? ఫిక్స్డ్ అసెట్స్, అంతే కదా. ప్లాంట్ అండ్ మిషనరీ, ఎక్విప్మెంట్, ఇలా వేరియస్. వీటిని ఏమంటాం? ఇది డిసైడ్ చేసేది ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, రైట్? ఫినాన్సింగ్ డెసిషన్స్ అంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, రైట్? ఇది అయితే మనకు క్లారిటీ వచ్చింది కదా. డన్. సరే, సోర్సెస్ వచ్చేసాయి. నెక్స్ట్ అసెట్స్ కూడా మనం అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ కూడా జరిగిపోయింది. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఏం కావాలనుకున్నాం? ఫండింగ్ కావాలి. ఫండింగ్ అనేది వచ్చేసింది మనకు. ఫండింగ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ అసెట్స్ కూడా వచ్చేసాయి. మరి వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? కెన్ వీ స్టార్ట్ బిజినెస్ ఇమీడియట్లీ? ఆన్సర్ ఈజ్ ఏ బిగ్ నో. వై? బిజినెస్ స్టార్ట్ చేయలేమన్నాం. మరి ఎందుకు చేయలేము అంటే ఇక్కడే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ మనకు యూజ్ అవుతుంది. అంటే ఎందుకు అనే దానికి రీజన్, దానికి సొల్యూషన్, ఆన్సరే మనకి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే చాప్టర్ ద్వారా మనకు అర్థమవుతుంది ఎందుకు చేయలేము మనం అనేది. ఓకే,
టెక్నికల్గా చూస్తే ఈ ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి, అవన్నీ ఇన్వెస్ట్మెంట్, రైట్. అయినా మనం ఈ ఫండింగ్ నుంచి వచ్చింది ఫిక్స్డ్ అసెట్స్ కొన్నాం కదా, సో ఇదంతా ఏంది, ఇన్వెస్ట్మెంట్. ఎక్కడికి వెళ్తుంది, బిజినెస్లోకి వెళ్తుంది, కరెక్టే కదా. ఎగ్జాంపుల్ ఏంటి, ఒక ఫ్యాక్టరీ బిల్డ్ చేసాం, దాంట్లో మిషనరీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, సో ఇవన్నీ ఏంటి, మిషనరీ. సో ఇవన్నీ ఏంటంటే బిజినెస్లోకి వెళ్ళిపోయినాయి డైరెక్ట్. సో ఇవన్నీ ఏంటంటే బేస్ ఫామ్ అయినాయి. సో టెక్నికల్గా ఇన్వెస్ట్మెంట్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఫిక్సర్స్లో మనం చేసామో అది బిజినెస్లోకి వెళ్ళిపోయింది. అది ఎలాంటిదంటే, ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి. హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ముందు ఏం చేయాలి, ఫౌండేషన్. సో ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి. ఈ ఫౌండేషన్ అనేది ఈ ఫైనాన్సింగ్ అండ్ ఈ ఫౌండేషన్ అనేది ఏంటి, ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్ట్మెంటేషన్ లాగా అన్నమాట. మరి ఫౌండేషన్ వేస్తే సరిపోతుందా, పైన ఇల్లు కట్టాలి కదా. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోయింది, రెడీ. మరి ఇక్కడ ఇల్లు కట్టాలి కదా, ఇల్లు కట్టాలంటే ఏం కావాలి, రా మెటీరియల్ కావాలి, లేబర్ కావాలి, రైట్. రా మెటీరియల్ కావాలి, లేబర్ కావాలి, ఓవర్ హెడ్స్ కావాలి. సో వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయలేం, మనకు కావాల్సింది ఏంటి, ఇంకా రా మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్. ఎగ్జాంపుల్, మేకింగ్ ఏ సలార్ మూవీ, ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, రైట్. మూవీ తీయడం కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, అంతే కదా. సో మేకింగ్ ఏ సలార్ మూవీ. సో హంబాలే ఫిలిమ్స్ అనేవాడు ప్రొడక్షన్ కంపెనీ. ఏం జరుగుతుంది, మన ప్రొడక్షన్ కంపెనీ వాడు ఒక బడ్జెట్ వేశాడు, ఎంత, 450 crores అవుతుంది అనుకోండి. సలార్ మూవీ తీయడానికి 450 crores బడ్జెట్ అవుతుంది. ఎందుకు ఆ బడ్జెట్, వేరియస్ అంటే స్టార్ కాస్ట్ చేయాలి కదా. ఇదేంటిది, డెసిషన్ ఆఫ్ మేకింగ్ బడ్జెట్ అనేది ఫినాన్సింగ్ డెసిషన్, అవును కదా. సో ఒక హంబాలే ప్రొడక్షన్ కంపెనీ ఒక మూవీ, సలార్ మూవీ అనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 450 crores అవుతుంది అన్నాడు. ఆ 450 crores అనేది ఏంటిది, ఫినాన్సింగ్ డెసిషన్. ఈ ఫినాన్సింగ్ డెసిషన్, సో సోర్స్ ఆఫ్ ఫండ్. ఈ సోర్స్ ఆఫ్ ఫండ్ అనేది ఎవరి మీద, మనకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తెలిసింది ఏంటి, జనరల్గా మనందరికి తెలిసిన ప్రిన్సిపల్ ఏంటి, ఫండ్స్ పూల్ చేసిన తర్వాత దాన్ని అప్లై చేయాలి. సో ఇక్కడ ఫండ్స్ పూల్ చేశారా, 450 crores మన దగ్గర ఉన్నాయి, హంబాలే ఫిల్మ్ దగ్గర ఉన్నాయి డబ్బులు, బాగానే. ఇప్పుడు మనోడు ఏం చేశాడు, అప్లై చేశాడు దేని మీద, అసెట్స్ మీద. అసెట్స్ ఉంది ఇక్కడ, స్టార్ కాస్ట్, ప్రభాస్, పృథ్వీరాజ్, శృతి హాసన్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసెట్స్, డన్. ఇది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ఇది ఫినాన్సింగ్ డెసిషన్. మనం ఎక్కడికి వెళ్ళలేదు, స్టార్టింగ్ నుంచి అక్కడే ఉన్నాం, ఇంకా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రాలేదు. మనం ఇంకా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్లోకి ఎంటర్ అవ్వలేదు. జస్ట్ ఇంట్రొడక్షన్లో అసలు ఫినాన్సింగ్ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కంప్లీట్ చేస్తే, ఫండ్స్ పూల్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా అనే క్వశ్చన్ దగ్గర విన్నాం. ఇంకా మనం దానికి ఆన్సర్ ఏం చూసుకున్నాం, మనం నో అని చెప్పాం. ఎందుకు నో అంటే ఎగ్జాంపుల్గా ఈ సలార్ మూవీ అనే ప్రాజెక్ట్ తీసుకున్నాం, రైట్. ఎందుకు చేయలేము, ఇక్కడ ఫండింగ్ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చేసింది. మరి మూవీ రెడీ అయిపోయిందా, ఓకే, డెసిషన్ తీసేసుకున్నాం. అంటే మన దగ్గర మన బ్యాలెన్స్ షీట్లో 450 crores, మన బ్యాలెన్స్ షీట్లోకి 450 crores వచ్చేసాయి. ఆ 450 crores ఏం చేసాం, అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ప్రభాసు ఎగ్జాంపుల్ చేస్తాను, పృథ్వీరాజు, శృతి హాసన్, ప్రశాంత్ నీలు. సో వీటందరి మీద బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. మూవీ రెడీ అయిపోయిందా, కాలేదు కదా. సలార్ అనే బ్యాలెన్స్ షీట్లో, రైట్, సలార్ అనే బ్యాలెన్స్ షీట్లో ఏమైంది, 450 crores ఇటు అయిపోయింది. లెఫ్ట్ సైడ్ అసెట్స్, ఈక్విటీ అండ్ లయబిలిటీస్ 450 crores వచ్చేసింది. దీన్ని ఏం చేసాం, అప్లై చేసేసాం. ఎవరి మీద, ప్రభాస్, పృథ్వీరాజ్, శృతి హాసన్, ఇవి మన అసెట్స్. మరి మూవీ రెడీ అయిపోయిందా, లేదు, మూవీ అసలు రెడీ అవ్వలేదు. ఈజ్ మూవీ రెడీ, ఏ బిగ్ నో, మళ్ళీ నోనే. దాని ఆన్సర్ ఇప్పుడు మనం చూస్తాం.
ఎందుకు నో అంటే దెర్ ఈజ్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ డే టు డే కాస్ట్. సినిమా తీయాలంటే ఒక షెడ్యూల్ ఉంటుంది. దెర్ ఈజ్ ఎ షెడ్యూల్ టు మేక్ ఎ మూవీ. ఆ సినిమా తీయాలంటే ఒక షెడ్యూల్ ఉంటుంది, అవునా కదా? ఆ షెడ్యూల్ ఏమేమి జరుగుతుంది? మూవీ సెట్ అయ్యాలి, ప్రొడక్షన్ టీం రావాలి, దాంట్లో లైన్ మ్యాన్స్ ఉంటారు, కెమెరామ్యాన్ ఉంటాడు, కెమెరా డిపార్ట్మెంట్ ఉంటుంది, లైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మూవీ సెట్ లైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కరెంట్ డిపార్ట్మెంట్. సో వేరియస్ న్యూమరస్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతాం మనం. ఇదంతా ఇంటికి కాస్ట్. ఇది కాస్ట్. స్టార్టింగ్ మనం చూసింది ఏంటి? ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది కాస్ట్. సో ఈ డే టు డే రిక్వైర్మెంట్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అయితే కానీ మన బిజినెస్ ముందుకు రన్ అవ్వదు. ఇంతవరకు మనం ఒక ఎగ్జాంపుల్ని లేమ్యాన్ టర్మ్స్లో చూసాం. ఏంటి ఆ ఎగ్జాంపుల్? సలార్ మూవీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ మూవీ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది, నెక్స్ట్ డే టు డే రిక్వైర్మెంట్ కోసం కూడా కొంచెం ఎక్స్పెన్స్ అనేది ఇంకర్ అవుతుందని చూసాం, రైట్? ఇప్పుడు సేమ్ అదే ఎగ్జాంపుల్ నేను మార్చట్లేదు, కానీ ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ని కొంచెం టెక్నికాలిటీస్తో చూద్దాం. అంటే ఎలా? ఎగ్జాంపుల్ ఇదే. హోమాలి పిక్చర్స్ ఉన్నాడు, ఆల్రెడీ 450 crores ఇన్వెస్ట్మెంట్, అది చూసేసాం ఎగ్జాంపుల్లో. ఇప్పుడు 100 crores ఎక్స్ట్రా తెచ్చాడు. ఎందుకు? ఏ రూపంలో తెచ్చాడు 100 crores? క్యాష్ రూపంలో తెచ్చాడు అనమాట. క్యాష్ రూపంలో హోమాలి పిక్చర్ వాడు 100 crores క్యాష్ తీసుకొచ్చాడు. ఆ 100 crores ఏం చేశాడు? మూవీ సెట్ వేసాడు. ఏం చేశాడు? మూవీ సెట్ ఏంటి ఇక్కడ? రా మెటీరియల్. ఈ మూవీ సెట్ అనేది 3 months ఐడియల్ ఉంది. 3 months ఐడియల్ ఎందుకు ఉందంటే పిక్చర్ కంప్లీట్ అవ్వాలి కదా. సో మనం ఏమనుకున్నామంటే టోటల్ మూవీ అనేది 3 months టైం టేకింగ్ అనుకున్నాం. టోటల్ మూవీ విల్ టేక్ 3 months టైం. సో ఆ 3 months అనేది మూవీ సెట్ అట్టనే ఉండాలి కదా. ఈరోజు మూవీ సెట్ వేసేసి రేపు తీసేయలేం కదా. టోటల్ మూవీ కంప్లీట్ అయ్యే వరకు కాన్సర్ అనే మూవీ సెట్ అలాగే ఉంటుంది. సో అది రా మెటీరియల్ అనుకున్నాం. సో అది ఎన్ని మంత్స్ ఐడియల్ ఉంది? 3 months ఐడియల్ ఉంది. ఈ 3 monthsలో మూవీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, డన్. ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. సో ఫస్ట్ హోంబాలి వాడు 100 crores తీసుకొచ్చాడు క్యాష్ రూపంలో, దాంతో మూవీ సెట్ వేసాడు ఫర్ 3 months. ఆ 3 months మూవీ సెట్ ఐడియల్గా ఉంది. ఆ ఐడియల్ టైంలో మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మూవీ కంప్లీట్ అయిపోయింది 3 months తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది కదా. మూవీ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటే ఏంటి? ఎడిటింగ్, వాయిస్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్, ఇవన్నీ కదా. అది ఒక 1 month టైం తీసుకున్నాను అనుకున్నాం. దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. స్టార్టింగ్ మూవీ సెట్ వేసేసాం, అది ఒక 3 months ఐడియల్ టైం అయిపోయింది. ఇప్పుడు మూవీ అనేది ఉంది. ఆ మూవీ అనేది మన చేతిలో ఉంది. లైక్ ఎలా ఉంది? రా ఫైల్స్లో ఉంది. దాన్ని 1 monthలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దాన్ని ఏమంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. దాన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ల్యాబ్కి వెళ్తుంది. ఎగ్జాంపుల్ ప్రసాద్ ఐఎంఎక్స్ ల్యాబ్కి వెళ్ళింది అనుకుందాం. ఎందుకు? అక్కడ స్టోర్ చేయాలి. స్టోర్ ఎందుకు చేసా అంటే ఇప్పుడు మూవీ కంప్లీట్ అయిపోయింది. మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనము సర్టిఫికేట్ కావాలి కదా. యూ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ కోసం ఏమైందంటే ఆ సర్టిఫికేట్ వచ్చే వరకు మూవీ ఏమైంది? 1.5 months ల్యాబ్లో స్టోర్ అయింది. ఎగ్జాంపుల్ ల్యాబ్ అనేది ఒక వేర్ హౌస్ అనుకుందాం. మనం గుడ్ ప్రొడ్యూస్ చేసాం. ఆ గూడ్స్ అనేవి వెంటనే అమ్మలేం కాబట్టి దాన్ని వేర్ హౌస్లో స్టోర్ చేసాం. ఇక్కడ వేర్ హౌస్ ఎగ్జాంపుల్ ఏంది? ప్రసాద్ ఐమాక్స్ అనే ల్యాబ్లో, ప్రసాద్ ఐమాక్స్ కాదు, ప్రసాద్ ల్యాబ్స్ అనే ఉంటాయి కదా. సో ప్రసాద్ ల్యాబ్లో మనం స్టోర్ చేసేసాం 1.5 months. సో 1.5 months ఇక్కడ ఐడియల్గానే ఉంది. ఇక్కడ మూవీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది, ARUA. ఇప్పుడు రెడీ ఫర్ సేల్, కంప్లీట్ ఫినిష్డ్ గుడ్ అయిపోయింది. ఇప్పుడు రెడీ ఫర్ సేల్ కదా. ఈ రెడీ ఫర్ సేల్ తర్వాత ఈ మూవీ అనేది అమ్మాలనుకున్న వెంటనే ఎప్పటి వరకు వెయిట్ చేస్తాం? ఫ్రైడే. మూవీ అనేది ఫ్రైడే కదా. సో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు. మనం వారందరికీ ఏం చేస్తామంటే మూవీ సోల్డ్ టు డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేసిన మూవీ ఎంతగా అమ్ముతాం? ప్రాఫిట్లో అమ్ముతాం. ప్రాఫిట్ మార్జిన్ చూసుకొని అమ్ముతాం కదా. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అనొచ్చు, లేదంటే ఇప్పుడు ఏంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళకి మనం అమ్మాం. ఎంతగా అమ్మాం? సోల్డ్ టు డిస్ట్రిబ్యూటర్. ఎంతగా అమ్మామంటే మార్జిన్తో అమ్ముతాం, ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని అమ్ముతాం కదా. ఈడేమంటారు? అప్పుడే అమౌంట్ ఇస్తాడా? అమ్మిన వెంటనే ఇస్తాడా? ఈడు కదా, కలెక్షన్ అవ్వాలి.
డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మామనుకో, వాడు వెంటనే మనకి అమౌంట్ ఇస్తాడు, వీడు సమ్ పార్ట్ ఆఫ్ అమౌంట్ ఇవ్వచ్చేమో. సో క్రెడిట్ టైం తీసుకుంటాడు, మూవీ ఇంత బాగా ఆడితే తర్వాత ఇంత అమౌంట్ ఇస్తా. సో వాళ్ళ టర్మ్స్ అని ఏదో ఉంటాయి. వాడు ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ 2 months టైం తీసుకున్నాడు అనుకుందాం. 2 months అంటే మన అమ్మిన తర్వాత 2 months తర్వాత మళ్ళీ మనకేమొస్తుంది, క్యాష్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. అంబాలే వాడు 100 crores క్యాష్ రూపంలో తీసుకొచ్చాడు. క్యాష్ రూపంలో తీసుకొచ్చి మూవీ సెట్ వేసి షూటింగ్ చేసి 3 months రా మెటీరియల్ ఐడియల్గా ఉంది. ఈ మూవీ సెట్ 3 months రా మెటీరియల్ ఐడియల్గా ఉంది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగింది, 1 month పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. దాని తర్వాత మూవీ సర్టిఫికేట్ కోసం అదంతా కంప్లీట్ అయ్యేసరికి ల్యాబ్లో స్టోర్ చేసాం అనుకుందాం. ఫినిష్ గుడ్గా సో 1.5 months అది ఒక టైం తీసుకుంది. దాని తర్వాత మనం ఏం చేసాం, రెడీ అయిన తర్వాత అమ్మేసాం. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఇక్కడ డేటార్స్, మనం అమ్మామంటే వాడు తీసుకున్నట్టు డేటారే కదా. మనం సెల్లర్, వాడు బయర్, వాడు అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి వాడు ఏమైనా డేటా అయ్యాడు. వాడు మన దగ్గరికి మళ్ళీ రిటర్న్ క్యాష్ ఇవ్వడానికి 2 months టైం తీసుకున్నాడు. ఓకే, సో టోటల్ ఇక్కడ ఎన్ని మంత్స్ టైం తీసుకుంది, 2 months తర్వాత మనకేమైంది. సో టోటల్ అదే ఎగ్జాంపుల్లో ఫస్ట్ 3 months ఐడియల్ టైం, నెక్స్ట్ వర్కింగ్ ప్రోగ్రెస్కి 1 month, నెక్స్ట్ ఫినిష్ గుడ్గా మారడానికి 1.5 months, మళ్ళీ క్యాష్ మళ్ళీ మన దగ్గర రావడానికి ఒక 2 months. టోటల్ ఎన్ని మంత్స్ తీసుకున్నారు, 7.5 months. ఈ 7.5 months అన్ని ఏమంటామంటే వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఆర్ ఆపరేటింగ్ సైకిల్ అని అంటాం. ఏమంటాం, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఆర్ ఆపరేటింగ్ సైకిల్ అంటాం. ఇప్పుడు ఈ 7.5 months అయిపోయిన తర్వాత మన దగ్గర క్యాష్ ఎంత వచ్చింది, 140 crores వచ్చింది. అదేం సార్ మనం 100 పెట్టాం కదా, 140 ఎలా వచ్చిందంటే నువ్వు పెట్టింది 100, కానీ ఇక్కడ ఏం జరిగింది, సోల్డ్ టు డిస్ట్రిబ్యూటర్స్. మనం ఏదైనా బిజినెస్ అనేది ప్రాఫిట్ కోసం చేస్తాం అంతే కదా. సో ఇక్కడ ప్రాఫిట్ అమ్మినప్పుడు నువ్వు 100 పెట్టి కొన్నప్పుడు నువ్వు 110కి అమ్మి ఉండొచ్చు. సో ఇక్కడ మనకి 140 crores వచ్చింది. ఇప్పుడు 140 crores వాడు బ్యాగ్లో వేసుకోవచ్చా, అయిపోయింది 140 crores వచ్చేసింది నాకు అని? లేదు. ఎలా వేసుకుంటాడు? అలా వేసుకుంటే నెక్స్ట్ బిజినెస్ రన్ చేయలేవు. ఇప్పుడు 140 crores తీసి నువ్వు జోబులో వేసుకుంటే సలార్ 2 ఎప్పుడు తీస్తావు, తీలేవు. సో సలార్ 2కి నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ 100 crores, వర్కింగ్ క్యాపిటల్కి మళ్ళీ 100 crores తీసుకుంటావు. ఈ మిగిలిన 40 ఎక్స్ట్రా అవుతుంది ఉందో అది నీదే నీ దగ్గర పెట్టించుకుంటావు. ఈ 40 crores ఎలా యూజ్ చేస్తావు అనేది మళ్ళీ తర్వాత చూద్దాం. ఈ 40 crores నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఫండింగ్ చేసుకుంటావు కదా, ఈ వర్కింగ్ క్యాపిటల్కి ఫండింగ్ చేసింటావు కదా. సో దాని మీద ఇంట్రెస్ట్ పే చేయడానికి దానికోసం ఆ తర్వాత చూద్దాం ఏం చేస్తాడు అనేది. ప్రస్తుతానికి అయితే ఈ 40 crores నీ దగ్గర పెట్టుకుంటావు. మిగతా 100 crores ఉంది కదా, అదేం చేస్తావు అంటే మిగతా 100 crores ఏం చేస్తావు, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తావు. దేంట్లోకి, ఈ మిగతా 100 crores ఏం చేస్తున్నావు, మళ్ళీ క్యాష్ రూపంలో తీసుకొస్తున్నావు. మళ్ళీ రా మెటీరియల్, మళ్ళీ వర్కింగ్ ప్రోగ్రెస్, మళ్ళీ ఫినిష్ గుడ్, మళ్ళీ డేటా, మళ్ళీ తర్వాత సమ్ అబౌట్ 150 వచ్చింది సార్, 50 నీ దగ్గర మళ్ళీ 100. సో సైకిల్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ అనేది ఆల్వేస్ రికరింగ్ అన్నమాట. అది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వర్కింగ్ క్యాపిటల్ ఒకసారి ఇన్కర్ అయితే బిజినెస్ క్లోజ్ లేకపోతే ఎండ్ చేసే వరకు నీకు వర్కింగ్ క్యాపిటల్ రికవర్ కాదు. ఓకేనా? సో మనకి ఇంతవరకు అయితే క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు చూద్దాం. అపార్ట్ ఫ్రమ్ మై ఇన్వెస్ట్మెంట్ ఏంటి 450 crores ఐ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ క్యాష్ టు రన్ మై బిజినెస్. దాన్ని ఏమంటాం, వర్కింగ్ క్యాపిటల్ అంటున్నాం. వర్కింగ్ క్యాపిటల్ ఈస్ ఇనిషియల్ అవుట్ఫ్లో అండ్ ఇట్ బికమ్స్ ఇన్ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అదే కదా మనం ఇందాక అనుకున్నాం. ఏంటి, 100 crores స్టార్టింగ్ అవుట్ఫ్లో అయిపోయింది. మళ్ళీ అది ఎప్పుడు ఇన్ఫ్లో అవుతుంది మనకు, అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఓన్లీ. సైకిల్ అయిపోయింది కదా, వచ్చింది కదా సార్ అంటావు. ఎక్కడ వచ్చింది మళ్ళీ వచ్చినట్టు వెళ్ళిపోయింది కదా. ఇక్కడ వచ్చింది 140, 100 కూడా ఇంక్లూడ్ అయింది, కానీ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది కదా. సో ఇట్ ఈస్ అవుట్ఫ్లో అట్ ఇనిషియల్ అండ్ ఇన్ఫ్లో అట్ ఎండ్ ఆఫ్ ద బిజినెస్. అది బిజినెస్ ఎప్పుడు ఎండ్ చేస్తాం అప్పుడు నీ వర్కింగ్ క్యాపిటల్ రికవర్ అయిపోతుంది. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ కదా. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే టైం పీరియడ్ టు గెట్ బ్యాక్ మై క్యాష్ ఈజ్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఆర్ ఆపరేటింగ్ సైకిల్. అంతే కదా. మనం ఇక్కడ ఏం చూసాం, క్యాష్ పెట్టాం. సో 7.5 months టైం తీసుకుంది నీకు మళ్ళీ నీకు పెట్టిన క్యాష్ రిటర్న్ రావడానికి. దాన్ని వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అన్నాం. అదే కదా ఇక్కడ మనం రాసాం. ఇన్ సింపుల్ టర్మ్స్
టైమ్ పీరియడ్ టు గెట్ బ్యాక్ మై క్యాష్ ఈజ్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఆర్ ఆపరేటింగ్ సైకిల్. ఓకే, సో ఇప్పుడు మనకు ఇంతవరకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏంటి వర్కింగ్ క్యాపిటల్ అంటే? ఇనిషియల్ అవుట్ఫ్లో. ఓకే, దేనికి ఇంకర్ అవుతాం? డే టు డే యాక్టివిటీస్ కోసం ఇంకర్ అవుతాం మనం వర్కింగ్ క్యాపిటల్ అనేది, రైట్? ఇప్పుడు చూద్దాం. వర్కింగ్ క్యాపిటల్ 100 crores అన్నాం కదా. మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ సలార్ మూవీ మేకింగ్లో వర్కింగ్ క్యాపిటల్ అనేది 100 crores అని తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. ఈ 100 crores అనేది వర్కింగ్ క్యాపిటల్ అంటాం. వర్కింగ్ క్యాపిటల్ షార్ట్ టర్మా లాంగ్ టర్మా? వర్కింగ్ క్యాపిటల్ షార్ట్ టర్మా లాంగ్ టర్మా? ఆన్సర్ ఈజ్ లాంగ్ టర్మ్. ఎందుకు లాంగ్ టర్మ్ అంటే, ఇప్పుడు నువ్వు బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ కోసం చేస్తావు, అవునా కదా? అంటే జనరల్గా ఇప్పుడు జాయింట్ వెంచర్స్ అవి ఉంటాయి ఫర్ స్పెసిఫిక్ టైం పీరియడ్ అని, దాన్ని పక్కన పెట్టేసాను. అది రేర్ కేసెస్ అవి. జనరల్ సెన్స్లో ఎవడైనా బిజినెస్ ఎందుకు చేస్తాడు? లాంగ్ టర్మ్లో సస్టైన్ అయ్యి మంచి ప్రాఫిట్స్ సంపాదించడానికి కదా. సో నువ్వు లాంగ్ టర్మ్లో బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్ నీ డే టు డే రిక్వైర్మెంట్ కూడా లాంగ్ టర్మ్లో చేస్తావు. సో లాజిక్గా వర్కింగ్ క్యాపిటల్ అనేది లాంగ్ టర్మే. సో వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ లాంగ్ టర్మ్ ఫండ్ అనమాట. అది లాంగ్ టర్మ్, నీకు ఎవ్రీడే రికవర్ అవుతుంది, అది లాంగ్ టర్మ్ కోసం ఉంటుంది. సరే, సోర్సెస్ ఏంటంటే, ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం ఇందాక ఏమనుకున్నాం, 100 crores వాడు క్యాష్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయా, ఎక్కడి నుంచి తెచ్చాడని అని చూద్దాం అన్నాం. ఇప్పుడు సోర్సెస్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం కాబట్టి ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్, అది ఒక లాంగ్ టర్మ్ సోర్స్. లేదు షార్ట్ టర్మ్ కూడా తీసుకోవచ్చు, బ్యాంక్ ఓడి, లేదంటే క్రెడిటర్స్ అని ఇవ్వచ్చు. అదేంటి సార్ క్రెడిటర్స్ ఎలా ఇస్తాడు అంటాం. ఎగ్జాంపుల్ ఇందాక సేమ్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు మనం ఇందాక ఏం చేసాం, 7.5 months అన్నాం. 7.5 months ఏంది మన వర్కింగ్ క్యాపిటల్ అన్నాం. మన వర్కింగ్ క్యాపిటల్ అని మనం ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం. 7.5 months డన్. ఇంతవరకు అయితే క్లారిటీ ఉంది. మూవీ సెట్ చేయాలన్నామా స్టార్టింగ్లో మనం. సో మూవీ సెట్ చేయాలన్నప్పుడు సప్లయర్స్ ఉంటారు, సప్లయర్స్ ఆఫ్ రా మెటీరియల్స్ ఉంటారు, అవునా కదా? మనం మూవీ సెట్ చేస్తున్నప్పుడు రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా. సో రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళ దగ్గర మనం చెప్పి ఏమంటామంటే, నేను అమౌంట్ ఇప్పుడే ఇవ్వలేను, ఒక 2 months తర్వాత ఇస్తా అని చెప్పామనుకో, వాడేమంటాడు, ఓకే సార్ 2 months తర్వాత నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటా. సో వాడు ఏం చేస్తుంటే ఇక్కడ క్రెడిట్ ఇస్తున్నాడు. ఎన్ని మంత్స్? 2 months క్రెడిట్ ఇస్తున్నాడు. 2 months క్రెడిట్ ఇస్తున్నాడు. అప్పుడు ఏమైపోయింది, నీ ఓవరాల్ వర్కింగ్ క్యాపిటల్ అనేది తగ్గిపోయింది కదా, సైకిల్ తగ్గింది. జనరల్గా ఇంతవరకు నీకు ఐడియల్ అనేది 7.5 months ఉండింది. కానీ ఇప్పుడు ఏమైంది, 5.5 months ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నీకు ఆల్రెడీ 2 months క్రెడిట్ వచ్చింది కదా, సెటప్ అవుతుంది ఇక్కడ. సో దీన్ని ఏమంటాం, 5.5 months వర్కింగ్ క్యాపిటల్. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో అన్ని కరెంట్ అసెట్స్, అవునా కదా? మనం చూసిన ఎగ్జాంపుల్ అన్ని కరెంట్ అసెట్స్. ఏవి? క్యాష్ ఏది? కరెంట్ అసెట్స్. రా మెటీరియల్ కరెంట్ అసెట్స్. వర్కింగ్ ప్రోడక్ట్స్ కరెంట్ అసెట్స్. ఫినిష్ గుడ్ కరెంట్ అసెట్స్. డెటార్స్ కరెంట్ అసెట్స్. సో వర్కింగ్ క్యాపిటల్ అనేది నీ 2 waysలో ఉంటుంది, గ్రాస్ నెట్. ఓకే, ఓన్లీ ఇది చూసామనుకో, ఇదేంటి గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. ఈ రెండు కంబైన్ చేసి చూసామనుకో, ఇదేంటి నెట్వర్కింగ్ క్యాపిటల్ ఎట్లా అంటే ఇదంతా కరెంట్ అసెట్స్, మనం చూసిన కరెంట్ అసెట్స్. ఇది క్రెడిటర్స్ నీకు 2 months క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నాడు, సో మైనస్. సో దాని ఏమవుతుంది, ఇది నెట్. జనరల్గా మన స్టార్టింగ్లో ఏం మాట్లాడుకున్నాం, మనకు తెలిసిన ఫార్ములా ఒకటే. ఏం ఫార్ములా? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్. ఇప్పుడు లాజిక్ అర్థమైందా? అసలు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఎందుకు చేస్తాం? కరెంట్ అసెట్స్ అని జనరల్గా నీ డే టు డే బిజినెస్ యాక్టివిటీ జరుగుతుంది, కరెంట్ అసెట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఇది ఇంక్లూడ్ చేస్తే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. లేదు నీ క్రెడిటర్స్ నుంచి ఏమైనా క్రెడిట్ పీరియడ్ వచ్చిందనుకో, నీకు అక్కడ సెట్ ఆఫ్ అవుతుంది. సో నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఇది దీని వెనక లాజిక్, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈక్వల్ వర్కింగ్ క్యాపిటల్ అనేది. సో ఇంతవరకు అయితే మీకు అండర్స్టాండ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు అయితే కన్ఫర్మ్, డన్, రైట్. మనం స్టార్టింగ్లో ఇంకోటి కూడా మాట్లాడుతున్నాం. ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఫైనాన్సింగ్ డెసిషన్స్ ఉంటాయి,
ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఉంటాయి, డివిడెండ్ డెసిషన్స్ ఉంటాయి అనుకున్నాం, రైట్? వర్కింగ్ క్యాపిటల్ని ఫినాన్షియల్ డెసిషన్లో సెగ్రిగేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో సెగ్రిగేట్ చేయాలి. ఎందుకు సెగ్రిగేట్ చేయలేదంటే దానికి రీజన్ ఇప్పుడు చెప్తా. ఎంత అమౌంట్ కావాలి అనేది మనం డిసైడ్ చేయాలన్నా, అంటే డే టు డే యాక్టివిటీస్ కావడానికి ఎంత అమౌంట్ కావాలి అని డిసైడ్ చేయాలి. అది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. ఇందాక మనం చూసాం, లైక్ సలార్ మూవీ ఎగ్జాంపుల్. ఓకే, హౌ మచ్ విల్ ఫండ్, హౌ మచ్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ హౌ విల్ ఫండ్. హౌ మచ్ అమౌంట్ రిక్వైర్డ్, హౌ విల్ యూ ఫండ్ దట్ రిక్వైర్డ్ అమౌంట్. నీకు ఎంత అమౌంట్ కావాలి, ఆ అమౌంట్ ఎలా ఫండింగ్ చేస్తావు, ఎంత అమౌంట్ కావాలి, ఆ అమౌంట్ ఎలా ఫండింగ్ చేస్తావు. సో ఎలా ఫండింగ్ చేస్తావు అనేది ఐదర్ బ్యాంక్ లోన్ ఆర్ క్రెడిటార్స్, ఈ విధంగా. ఎంత అమౌంట్ ఫండింగ్ చేస్తావు అని ఎలా తెలుస్తుంది? కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మన క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎలా, ఆ ప్రాసెస్ ఏంటనేది మనకు పిక్చర్ అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, మనకు సిలబస్లో కరెంట్ అసెట్స్, మనం ఇందాక ఫార్ములా ఉన్నాం, కరెంట్ అసెట్స్ మన కరెంట్ లయబిలిటీస్ కదా. సో దాన్ని ఏమన్నా వర్కింగ్ క్యాపిటల్ అంటున్నాం, రైట్? కరెంట్ అసెట్స్లో ఏమేమి ఉంటాయి? ఇన్వెంటరీ, స్టాక్ అనుకుందాం, డెటార్స్, క్యాష్ అండ్ బ్యాంక్, రైట్? దీంట్లో పేయబుల్స్ అంటే క్రెడిటర్స్. వీటన్నిటి గురించి మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. వీ నీడ్ టు టేక్ డెసిషన్. రిగార్డింగ్ ఆల్ దిస్, వీటన్నిటి కోసం మనం ఏం చేయాలి? డెసిషన్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనకు సిలబస్ నేర్పిస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ అనేది మనకు నేర్పిస్తుంది. సో అర్థమైంది అనుకుంటే వర్కింగ్ క్యాపిటల్ చాప్టర్ మనం ఎందుకు చదవాలి? ఒక బిజినెస్లో ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ తెచ్చి ప్రాపర్టీస్ కొని ఫిక్స్డ్ అసెట్ దాంట్లో అన్ని బెంచీలు కుర్చీలు వేసినంత మాత్రం బిజినెస్ రన్ చేయలేవు. దానికంటూ డైలీ రిక్వైర్మెంట్ అమౌంట్ అనేది డే టు డే అమౌంట్ పెట్టాలి. ఆ అమౌంట్ ఎలా పెడతాం, ఎంత పెట్టాలి, ఎక్కడి నుంచి తేవాలి అని నేర్పించేదే. అంటే ఒక బిజినెస్ డే టు డే యాక్టివిటీస్ని మీట్ చేయడానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని నేర్పించేది వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఈ చాప్టరే మనకు ఎలా చేయాలని నేర్పిస్తుంది. ఓకే.